మాట్లాడతామేంది రాబాయ్? చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్క్ రైతులు దించి ఆ షూట్కు పంపించేది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక, మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుడు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు 2 కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిర్రా? వాడు ప్రభాకర్ గారిని కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటేనే ఓపికపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలము. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాని గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఉరుక్కుంటున్నాం ఇప్పటిదాకా. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 650 మంది నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బీజేపీ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, సిపిఐ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఆఖరికైతే చెరిమిల గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బిజినెస్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది కాంట్రాక్టర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బిల్డర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా? కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర. హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు సొంతగా పర్సనల్గా మాట్లాడుకున్న మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు. ఇది వాస్తవం కాదా? జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర 300 కోట్లు 500 కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్ట్ ఉన్నది నా కొడుక. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను. ఇది మొత్తం నీ చరిత్ర అంతా ఉంది. ఏం తమాషా చేస్తున్నావు? ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం. నేను అంత దిగజారుడు మాట్లాడకూడదని, బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులో పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. తమాషాలు చేస్తున్నాడా వాడు? ప్రభాకర్ రావు గారు గీతపరుడా? ఆ లుచ్చనా కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది, మొత్తం అందరి కాంట్రాక్టర్ది, బిజినెస్ వాళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, మరి బంగారు షాపు వాళ్ళది, అందరిది కూడా పొలిటికల్ నాయకులది. ఇంతమందిది ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ ఎవర్రా? కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ నక్సలైట్లారా? అరే కేటీఆర్, అరే లుచ్చానా కొడుక, కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉండడు అందరూ కూడా మావోయిస్టులు అయిందారా? వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోంమంత్రి. అట్లా హోంశాఖలో డీజీపీ, ఆ డీజీపీకి సిగ్గు లేదు. పోయిన డీజీపీకి ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా, మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను అందరినీ కూడా వీళ్ళు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పి అట్లా రికార్డు రాసి పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిన నా కొడుకులు వీళ్ళంతా మావోయిస్టులే. మావోయిస్టులు అయితే ఒకవేళ అదే పరిస్థితి అయితే కేటీఆర్ గుర్తుపెట్టుకో, చట్టానికి మీరు సహకరించకపోతే చట్టంకు మీరు తప్పించుకునే కార్యక్రమం చేస్తే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, యువత తుపాకులు పట్టుకొని మీ ఇంటి మీద దాడికి వస్తారు నా కొడుక. మిమ్మల్ని పండబెట్టి తొక్కైన ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని భూస్థాపితం చేసి అదే పాతరేస్తారు ఈ తెలంగాణ గడ్డ మీద. అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు కదా మావోయిస్టుల పేరు పెట్టారు కదా, పొలిటికల్ రాజకీయ నాయకుల పేరు మీద ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను
కాంట్రాక్టర్లను బిజినెస్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా మావోయిస్టుల పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు. రికార్డు ఏం రాసి పెట్టారు అక్కడ? మావోయిస్టులకు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని రికార్డు రాసి పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారా భయ్? ఉగ్రవాదుల్ది, తీవ్రవాదుల్ది, నక్సలైట్లది. వీళ్ళకు దేశానికి రాష్ట్రాలకు ప్రమాదం ఉన్నది అన్నప్పుడే దాన్ని ఆ చట్టాన్ని ఉపయోగిస్తారో, ఆ సెక్షన్లను ఉపయోగిస్తారో, ఆ పర్మిషన్ తీసుకొని కేంద్ర హోంశాఖది పర్మిషన్ తీసుకొని రాష్ట్ర హోంశాఖది పర్మిషన్ తీసుకొని అట్లా దేశానికి రాష్ట్రాలకు ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ మీరు ఏం చేశారు? రాష్ట్రం నుండి ఆల్ పొలిటికల్ పార్టీ నాయకులది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, బిజినెస్ వాళ్ళది, జడ్జీలది, ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళీ మేము నీతి పరలం లుచానా కొడుకులారా మేము టీఆర్ జైలుకి కాదు, ఇదే తెలంగాణలో హైదరాబాద్లో నడి ఒడ్డు మీద మిమ్మల్ని అందరినీ ఉరిదీసిన తప్పు లేదు. నా కొడుకులారా ఏం తమాషలు చేసి ఇష్టం వచ్చినట్టు తప్పించుకుందామని చూస్తున్నారా? మీరు ఇంత అంత కాదు. మీరు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రులు ఇట్లా వేయలే, ఏ ప్రధానమంత్రి ఇట్లా వేయలే, ఏ అధికారులు మంత్రులు ఇట్లా వేయలే. కానీ మీ కుటుంబం